ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు నాయన, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గతించినటువంటి రాత్రి దినమంతను కూడా మీ కాపుదల మా అందరికీ దయచేశారు, మా కుటుంబాన్ని రక్షించారు అయా. మాకు మంచి నిద్రను దయచేసి మీ రెక్కల మాటను మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు నాయన, స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ లోకమనే యాత్రలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచారు తండ్రి. మా బలం కాదు నాయనా, మా శక్తి కాదయ్యా, మాకున్న జ్ఞానం ఏమాత్రము కాదు నాయనా, కేవలము మీరు చూపించిన ఉచితమైన కృపను బట్టే మేము ఇంకనూ సజీవులంగా ఉండి ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము, మొర్రబెట్టగలుగుతున్నాము తండ్రి. ఈ రోజున మమ్మల్ని మీకు మేము సజీవ యాగముగా సమర్పిస్తూ ఉండగా మీకు ఏ విధంగా అయితే మేము ఉపయోగకరంగా ఉంటామో ఆ విధంగా మా అందరినీ కూడా వాడుకోమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు అని కీర్తనల గ్రంథము 125వ కీర్తన 1వ వచనం ద్వారా భక్తులు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున మేము మనుషుల పైన నమ్మకం కలిగి లేకుండాను, మాకున్న ధనం పైననో, మాకున్న ఆస్తి పైననో, మాకున్న జ్ఞానం పైననో మేము నమ్మకం కలిగి జీవించకుండాను మాకు జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మీరు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మీ యందు మేము నమ్మిక కలిగి ఉంటే స్థిరముగా, బలముగా, ఎవరు కదల్చలేనటువంటి దృఢమైన కొండగా ఉంటాము అని నాయనా. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు అయా మమ్మల్ని కొట్టివేయాలని చూసినా మేము కదలమని, స్థిరంగా ఉంటామని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఆ విధంగా మేమందరము ఈరోజు మీ పైనే నమ్మకం ఉంచి మా జీవిత యాత్రను కొనసాగించుటకు సహాయం దయచేయండి నాయన. ప్రభువా, ఈ ఉదయమున లేవగానే ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా అయా దీవించండి, వారి కుటుంబములను ఆశీర్వదించండి నాయన. అయా, బిడ్డలు చేస్తున్న ఆలోచనలను సఫలపరచండి అయా. వారు ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యాలు ఆగిపోకుండా సహాయము దయచేయండి. ఆపబడిన కార్యాలు కూడా ఈరోజు మరలా నూతన పరచబడుటకు కృప దయచేయండి నాయన. అయా, చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులన్నిటినీ కూడా అయా దీవించండి నాయన. నూతనంగా ఈరోజు కార్యాలను ప్రారంభిస్తున్నారు, వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఆ రిపోర్ట్స్, ఆ చెకప్స్, డెలివరీస్, ఆ యొక్క ఆపరేషన్స్ అన్నిటినీ కూడా నాయన దీవించండి. వారికి అనుకూలంగా పరిస్థితులను మార్చండి. అక్కడ ఉన్న సిబ్బందిని, డాక్టర్స్ని మీ యొక్క స్వాధీనపరచుకోనండి తండ్రి. ఆయన ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న బిడ్డలు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న బిడ్డలు ఉన్నారు అయ్యా. వారు ఏ ఎగ్జామ్ రాస్తున్నా, ఏ ఇంటర్వ్యూలో తండ్రి వారు ఉంటున్నా అయ్యా, వారు సెలెక్ట్ అవ్వడానికి, వారు క్వాలిఫై అవ్వడానికి, వారు పాస్ అవ్వడానికి సహాయము దయచేయండి తండ్రి. అదే రీతిన ఈరోజు గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారు యవ్వనులు, వృద్ధులు, చిన్న బిడ్డలు, వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. ఏ సమస్య వారి గడప దగ్గరకు రాకుండా కాపాడండి ప్రభువా. అదే విధంగా ఈ రోజున ఎవరు ఆకలితో ఇబ్బందులు ఎదుర్కొనకుండా, అనారోగ్య సమస్యలను బట్టి చింతించకుండా, ఆర్థికముగా నాయన కృంగిపోకుండా మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి బిడ్డ అవసరతను తీరుస్తూ రమ్మని, సంపూర్ణ ఆరోగ్యముతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గము మీ స్వాధీనపరచుకొనండి. దేవదూతల కంచె కాపుదల ప్రతి బిడ్డకు దయచేయండి అయా. ఏ అపాయము, ఏ ప్రమాదము వారిని ఏమి చేయకుండా క్షేమముగా మరలా వారి వారి స్థలాలకు చేరుటకు కృప చూపించండి నాయన. ప్రభువా, మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము ఈరోజు పడిపోకుండా వాక్యానుసారముగా జీవిస్తూ మా మాటలు, మా కనుచూపు, మా ప్రవర్తన అంతా కూడా మేము సరిచేసుకుంటూ అనేకులకు మాదిరికరంగా, మీ నామానికి ఘనతకరంగా మేము ఉండడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము అయా. మాలో ఉన్న ప్రతి బిడ్డకు సహనమును దయచేయండి, వివేచనను అనుగ్రహించండి. పాము వలె వివేకమును, పావురము వలె నిష్కపటమైన మనస్సుతోనూ ఈరోజు జీవిస్తూ ఎటువంటి గొడవలు, విభేదాలు, సమస్యల్లోకి వెళ్ళిపోకుండా
మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అయా, మేము ఎవరి చేతిలో మోసపోకుండా, అపవాది ఉచ్చుల్లో పడకుండా, ఈ లోకము అనే ఈ మాయలో చిక్కుబడకుండా వాక్య జ్ఞానముతో మా అందరినీ కూడా మీరు నింపమని, అయా మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ నాయనా, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, అయా మేము కొందరికైనాను మీ యొక్క మాటలను ప్రచురపరిచి ఈ రోజున మా వంతులుగా రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.